మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మరియు నాన్ వెజ్ తింటున్నట్లయితే మీ క్రియాటినిన్ స్థాయిలు పరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ నాన్ వెజ్ తింటే అంత ఎక్కువ ప్రోటీన్ మీ శరీరంలోకి వెడుతుంది. ఆ ప్రోటీన్ క్రియాటినిన్గా మారుతుంది. దాంతో మీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తన క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే, కంట్రోల్ చేయాలంటే ముందుగా తన శరీరంలో క్రియాటినిన్ ఎలా తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఏం చేసినప్పుడు దాని ఉత్పత్తి కంట్రోల్లోకి వస్తుంది అనే విషయాలు అర్థం చేసుకోవాలి. క్రియాటినిన్ మన మెటబాలిజం ద్వారా తయారవుతుంది. మనం ఏదైనా ఆహారం, ముఖ్యంగా ప్రోటీన్ తినినప్పుడు అది జీర్ణమవుతున్నప్పుడు క్రియాటినిన్ తయారవుతుంది. ఇది మన మజిల్స్లో తయారవుతుంది. కాబట్టి మనం ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇదే మార్పిడి ఎక్కువగా జరుగుతుంది. దాంతో క్రియాటినిన్ శరీరంలో చేరడం మొదలవుతుంది. ఎందుకంటే కిడ్నీ సరిగా పనిచేయడం లేదు. కాబట్టి మనం చేయాల్సిన మొదటి పని ఏమిటంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్గా మన ప్రోటీన్ ఇంటేక్ను కంట్రోల్ చేయాలి. మనం అవసరమైనంత మాత్రాన ప్రోటీన్ మాత్రమే తినాలి. శరీరానికి ఎంత అవసరం ఉందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇప్పుడు శరీరానికి ఎంత అవసరం ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం మీ కేఎఫ్టీ రిపోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ కేఎఫ్టీ, ఎల్ఎఫ్టీ టెస్టులు చేయించుకున్నట్లయితే ఆ రిపోర్ట్ తీసుకోండి. అందులో టోటల్ ప్రోటీన్ అనే లైన్ ఉంటుంది. దాన్ని చాలామంది పట్టించుకోరు. దానిలో చూడండి, మీ టోటల్ ప్రోటీన్ నార్మల్ విలువల్లో ఉందా లేదా అని చెబుతుందా అని. మీ టోటల్ ప్రోటీన్ నార్మల్ విలువల్లో ఉంటే మీరు ప్రోటీన్ ఫ్రీ డైట్కి వెళ్ళవచ్చు. అంటే మనం ప్రోటీన్ను పూర్తిగా తీసుకోము. మనం రొట్టె, కూరలు పూర్తిగా తింటాం, కానీ పప్పులు, గుడ్లు, నాన్ వెజ్, చికెన్, ఫిష్ ఇవన్నీ ఆపేస్తాం. దీనివల్ల లాభం ఏమిటంటే శరీరంలో క్యాటినియన్ ఉత్పత్తి చాలా వరకు నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది, మనం ప్రోటీన్ తినకపోతే మన శరీరం ఎలా పనిచేస్తుంది? శరీరం అంతా ప్రోటీన్తోనే తయారైంది కదా. కానీ మనం ప్రోటీన్ తీసుకోకపోయినా శరీరంలో ప్రోటీన్ సరిపడా ఉన్నప్పుడు మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు శరీరంలో ప్రోటీన్గా మారడం మొదలవుతుంది. మనం నెలకొకసారి టెస్టులు కూడా చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా మనకు అనిపిస్తే, అవును శరీరంలో ప్రోటీన్ తక్కువ వైపు వెళుతోంది అనిపిస్తే మీరు మీ డైట్ను మార్చుకోవచ్చు. మీ శరీరంలో ప్రోటీన్ స్థాయి సాధారణం కన్నా తక్కువగా ఉంటే. అందుకే ప్రోటీన్ను పూర్తిగా ఆపేయడం చాలా పెద్ద తప్పుల్లో ఒకటిగా మారుతుంది. ఎందుకంటే మనం ప్రోటీన్ను పూర్తిగా తగ్గిస్తే, అంటే 5.0 లేదా 4.5 లెవెల్లో ఉంటే శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల ఏమవుతుందంటే రక్తం చాలా పలుచగా మారిపోతుంది. అలాంటి రోగుల కాళ్లలో నీరు చేరినట్టు కనిపిస్తుంది. ఈ రోగి పడుకుని నిద్రపోతే కాళ్లలో ఉన్న నీరు ఛాతీలోకి చేరడం మొదలవుతుంది, ఊపిరితిత్తుల్లోకి చేరడం మొదలవుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చడంలో ఇబ్బంది మొదలవుతుంది. ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది, నిమోనియా రావచ్చు, రోగి మరణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే శరీరంలో ప్రోటీన్ సరైన స్థాయిలో ఉండటం చాలా అవసరం. మీ శరీరం మీ నుండి ఏం అవసరం కోరుకుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ స్థాయి సాధారణంగా ఉంటే మీరు దాన్ని ఆపేయవచ్చు, కానీ అది తక్కువగా ఉంటే అస్సలు తగ్గించకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నేను ప్రోటీన్ తినాలనుకుంటే అయితే ఏది తినాలి? ఎందుకంటే ప్రోటీన్కు చాలా రకాల మూలాలున్నాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉంది, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉంది. ఈ రెండింటి లక్షణాల్లో భూమి ఆకాశం తేడా ఉంది. అందుకే నాకు వచ్చే ప్రతి రోగికి నేను ఎప్పుడూ సలహా ఇస్తాను, మీరు ప్రోటీన్ తీసుకోవాలనుకుంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. ఎందుకంటే అది మంచి పరిమాణంలో లభిస్తుంది. శరీరంలో ప్రోటీన్ స్థాయి వేగంగా పెరగడం మొదలవుతుంది. మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే క్రియాటినిన్ కూడా పెరగదు. కానీ కొంతమంది రోగులు వచ్చి అంటారు, లేదు నేను చికెన్ తింటాను, ఫిష్ తింటాను. ఇలాంటి కేసుల్లో మనం క్రియాటినిన్ చాలా వేగంగా పెరుగుతున్నదాన్ని చూస్తాము. కిడ్నీ వేగంగా దెబ్బతినడం మొదలవుతుంది. బీపీ ఒక్కసారిగా పెరగడం మొదలవుతుంది. మలబద్ధకం కూడా మొదలవుతుంది. చాలా సమస్యలు రావడం మొదలవుతుంది. అందుకే నేను యానిమల్ బేస్డ్ ప్రోటీన్ను అస్సలు సిఫార్సు చేయను. ఎలాంటి కిడ్నీ సమస్య ఉన్న రోగులకు ఆహారంలో ప్రోటీన్తో పాటు మూత్రంలో లీక్ అవుతున్న ప్రోటీన్ దానికి కూడా మనం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రోగి మూత్రంలో ప్రోటీన్ లాస్ చాలా ఎక్కువగా జరుగుతుంటే దాని అర్థం కిడ్నీ చాలా వేగంగా దెబ్బతింటోంది. ప్రోటీన్ శరీరం నుంచి బయటకు పోతుంటే మనం శరీరానికి తగినంత ప్రోటీన్ అందించకపోతే అప్పుడు శరీరంలో సమస్యలు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మన మూత్రంలో లీక్ అవుతున్న ప్రోటీన్ను ఆపాలి. ఇందుకోసం మనకు కిడ్నీ సహాయం అవసరం. ఎందుకంటే కిడ్నీ ద్వారానే అది బయటకు వెళుతోంది. ఇప్పుడు కిడ్నీ ఎందుకు బయటకు పంపుతోంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన రక్తం నెఫ్రాన్లలోకి వెళ్ళినప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నట్లుగా అక్కడ రక్తం ఫిల్టర్ అవుతుంది. శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు అక్కడే వేరుగా అవుతాయి. కానీ కిడ్నీలో ఇవే నెఫ్రాన్లు దెబ్బతినడం ప్రారంభమైతే అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి, అంటే వాటిలో వాపు వస్తుంది. ఈ వాపు వల్ల ఏమవుతుందంటే మన రక్తంలో ఉన్న ప్రోటీన్, అల్బ్యూమిన్ అవి మన మూత్రంలోంచి లీక్ అవ్వడం ప్రారంభమవుతుంది.
కాబట్టి మనం ఈ వాపు, ఈ ఇన్ఫ్లమేషన్పై ముందుగా పనిచేయాలి. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవాలి. అప్పుడు మన మూత్రంలో లీక్ అవుతున్న ప్రోటీన్ కూడా తగ్గిపోతుంది మనం తినే ఆహారం ద్వారా. మనం తీసుకునే ప్రోటీన్ శరీరంలోనే ఉండాలి. అప్పుడే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. నాన్ వెజ్ ఎందుకు తినకూడదో, ప్రోటీన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. డాక్టర్ అజయ్ లాంటి వారు ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్. ఇక సెలవు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.